శ్రీ సాయి సచరిత్ర ఓవి టు ఓవి మణిగారిచే తెరిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథంలో దర్శన మహిమ అనే 31వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి వచ్చేసిన మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. చూడండి బాబాగారి ప్రత్యేకతని. సద్గురు కార్యం ఏంటి అని అంటే ఉద్ధరణ. ఆ రోజు బాబాగారు సశరీరులుగా ఉన్నప్పుడు మనం ఈ అధ్యాయంలో దర్శించుకున్నట్టుగా బ్రహ్మచారి అయిన మేఘశ్యాముణ్ణి, గృహస్థులైన బాలారాం మార్కర్, తాత్యాసాహెబ్ నోల్కర్లని, అలాగే సన్యాసి అయినటువంటి విజయానందని, వీళ్ళు నలుగురిని ఎలా ఉద్ధరించారో, ఒక్కొక్కరిని ఒక్కొక్క పద్ధతిలో వారికి ఎలా ముక్తిని ప్రసాదించారో దర్శించుకున్నాం. మానవులకు ముక్తినివ్వడం ఒకటైతే, బాబాగారిని మనం సమర్థ సద్గురువు సాయినాథ్ మహారాజ్కి జై అని ఎందుకంటున్నామంటే వారి సమర్థత ఏంటి అని అంటే మానవులకే కాదు కదా, వారి చరణాల వద్ద కూర్చున్న పులి వంటి క్రూర మృగాన్ని కూడా వారు ఉద్ధరించారు, ఆ పులికి సద్గతిని ప్రసాదించారు. పరమ ఆశ్చర్యకరమైనటువంటి ఈ సంఘటనని ఈ అధ్యాయంలో దర్శించుకుందాం. సరిగ్గా బాబాగారి నిర్వాణానికి 7 రోజుల ముందు ఒక ఎద్దుల బండి వచ్చిందట ద్వారకామాయి ముందుకు. నిర్వాణానికి సరిగ్గా 7 రోజుల ముందు. మనందరికీ తెలిసిందే, బాబాగారు 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖున వారు దేహాన్ని విసర్జించారు. అప్పటికి వారం రోజుల ముందు, అంటే అక్టోబర్ 8వ తారీఖున విజయదశమికి ఒక వారం రోజుల ముందున ఈ ఎద్దుల బండి వచ్చి ద్వారకామాయి ముందు ఆగింది. అందులో ఒక పులి బంధించబడి ఉంది. ఆ పులిని ఎవరు తీసుకొచ్చారు అని అంటే ఆ పులిని 3 పోషించుకుంటూ ఉన్నారు. ఒక సర్కస్ కంపెనీలో ఆ పులిని వాళ్ళు కొనుగోలు చేశారు. ఆ పులిని ఆ బండికి కట్టివేసి గొలుసులతో దాన్ని ఊరూరా త్రిప్పి దాని ద్వారా వచ్చే పైకంతో తమ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. అలా ఈ పులి వాళ్ళకి ఆదాయ వనరు. ఆ పులిని చూపించే వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. ఇలా వీళ్ళు తిరుగుతూ ఉండగా ఆ పులికి అనారోగ్యం ప్రాప్తించింది. ఆ పులికి వచ్చినటువంటి ఆ వ్యాధిని తొలగించాలి అని అంటే ఎలా అన్న ప్రయత్నం చేస్తూ ఉంటే, పులికి ఎవరు చేస్తారండి వైద్యం? ఎవరి వద్దకు ధైర్యంగా పోయి వైద్యం చేయమని కోరగలరు? ఎవరు ధైర్యంగా దానికి వైద్యం చేయగలరు? ఎవరో చెప్పారు, ఇదిగో పక్కలోన షిరిడి గ్రామం ఉంది, అందులో సమర్థులు బాబాగారు ఉన్నారు, మీరు వారి దర్శనానికి తీసుకువెళ్ళండి చాలు, వారి దర్శనంతోనే ఆ పులి వ్యాధి నయమవుతుంది. కాబట్టి బాబాగారి దర్శనానికి ఆ పులిని తీసుకువచ్చారు. ఆ 3 ఎంతో ఆశతో. చూద్దాం, బాబాగారి దర్శనంతో దాని వ్యాధి నయమైతే తిరిగి దాని ద్వారా ధనాన్ని సంపాదించుకోవచ్చు, వాళ్ళ జీవన భృతిని సంపాదించుకోవచ్చు. సరే, పులిని తీసుకువచ్చారు. బాబాగారి మసీదు ముందు, ద్వారకామాయి ద్వారం ముందు ఆపారు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. పులి, భయంకరమైన పులి, పెద్ద పులి, అసలు వ్యాధిగ్రస్తమైంది. దాని మొహం చూడాలంటేనే భయంగా ఉంది. వచ్చి బాబాగారికి మనవి చేశారు, బాబాగారు ఇది పరిస్థితి, ఆ పులిని మీ దర్శనానికి తీసుకువచ్చాం, దాని వ్యాధిని నయం చేయండి. సరే, బాబాగారు తీసుకురమ్మన్నారు. ఆ పులి మళ్ళీ బంధాలు తెంచుకొని పారిపోకుండా ఆ గొలుసులతో తీవ్రంగా కట్టి ఆ పులిని నెమ్మదిగా మసీదులోకి తీసుకొస్తున్నారు. చూడండి, క్రూర మృగమైన పులి, అడవిలో సంచరించవలసిన పులి ఈ క్షణం బాబాగారి వద్దకు రప్పించబడింది. అందుకే అనుగ్రహ సమయం వచ్చినప్పుడు బాబాగారు తమ భక్తులను తమ పాదాల వద్దకు రప్పించుకుంటారు. ఇప్పుడు బాబాగారి అనుగ్రహాన్ని పొందేందుకు ఆ పులికి సమయం వచ్చింది. కాబట్టి ఇప్పుడు అది బాబాగారి పాదాల వద్దకు రప్పించబడింది. తీసుకువచ్చారు. మసీదు మెట్లు ఎక్కుతూ ఉంది. ఒక్కసారి బాబాగారిని చూసింది పులి. బాబాగారిని చూడంగానే ఎంతో గౌరవంగా తలను వంచిందట. పులికి ఎలా ఉంటుందండి జ్ఞానం? మనకు సరే ఉంటుంది, కానీ మనం సాధువులకు సత్పురుషులకు నమస్కరిస్తాం, పాదాభివందనం చేస్తాం, బాబాగారికి సాష్టాంగ వందనం చేస్తాం, సాటివారికి నమస్కారం చేస్తాం. ఇటువంటి మర్యాద మనకు తెలుసు. కానీ
ఆ పులికి ఎలా తెలిసిందండి? బాబాగారిని చూడంగానే చాలా నమ్రతతో, చాలా మర్యాదగా, గౌరవంగా తలను వంచింది. మెట్లెక్కుతూ బాబాగారిని చూసింది. బాబాగారు కూడా పులిని చూశారు. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. బాబాగారిని ప్రేమగా చూసిందట పులి. చూసి ముమ్మారు తోకని నేలకేసి కొట్టింది. ఒక్కసారి భయంకరంగా గాండ్రించింది. బాబాగారి చరణాల వద్ద నిశ్చేష్టగా పడిపోయింది, మరణించింది. ఎక్కడ మరణం రాసిపెట్టి ఉంది? ఎక్కడో అడవిలో పుట్టి పెరిగిన పులి, దాని మరణం బాబాగారి చరణాల వద్ద. ఎంతటి భాగ్యం! కోరుకుంటే వస్తుందా? సద్గురువుని చూస్తూ, సాక్షాత్తు భగవంతుడిని చూస్తూ మరణించటం సామాన్యమైన విషయమా? సామాన్యమైన ప్రాప్తమా? ఏ జన్మలో ఆయనకి ఎలా రుణపడి ఉందో, ఆ వెనకటి జన్మల్లో ఆయనకి ఎలా సేవ చేసి ఉందో, ఆ వెనకటి జన్మల్లో ఆయనను ఏం కోరిక కోరి ఉందో, ఏ స్థాయిలో వారి అనుగ్రహాన్ని పొంది ఉందో, మరి పులిగా ఎలా పుట్టింది ఈ జన్మలో అని అంటే దానికి హేమట్ పంత్ గారు చక్కటి వ్యాఖ్య రాశాడు. ఈ భక్తుడి గురించి ఆలోచిస్తే వెనుకటి జన్మలో విద్యాదర్పంతో హరిభక్తుని అవమానపరిచి ఉండవచ్చును. ఆ శాపం ద్వారా ఈ జన్మలో పులి లాంటి జన్మను పొంది ఉండవచ్చును. కాబట్టి విద్యాదర్పం పనికిరాదు. ఆ విద్యాదర్పంతో సాటి వాళ్ళనో ఎవరినో హేళన చేయకూడదు. అణిగిమణిగి ఉంటేనే ఆ విద్యకు గౌరవం. సంస్కారం లేని విద్య ఎందుకండి? బాబాగారి గురించి అధ్యయనం చేయరు, బాబాగారితో ఎటువంటి అనుభవాలు లేవు, బాబాగారి గురించి శ్రద్ధగా వినేందుకు మనసు ఒప్పుకోదు. కానీ సచరిత్ర మీద వ్యాఖ్యానాలు చేస్తారు, బాబాగారి మీద రాళ్ళు విసిరే ప్రయత్నం చేస్తారు. ఎందుకండి అటువంటి విద్యాదర్పం? ఎందుకండి అటువంటి జ్ఞాన పటిమ? ఇటువంటివి ఏవి వారిని ఏమీ చేయలేవండి. కారణం కోటానుకోట్ల మంది బాబాగారు వారికి ప్రసాదించిన అనుభవాలతోనే వారికి దగ్గరవుతున్నారు తప్ప మీలాంటి జ్ఞానులు, పండితులు మీరు చేసేటువంటి బోధలతో కాదు. మీ బోధలతో ఎటువంటి అవసరం లేదు. మీ బోధల ద్వారా ఎవరినైనా సంస్కరించగలిగి ఉంటే వారిని సంస్కరించండి, చూద్దాం. కానీ బాబాగారు ప్రతి ఒక్కరిని సంస్కరిస్తూ ఉన్నారు. ఎంతోమంది వారిని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎంతమందిలోనో పరివర్తన వస్తూ ఉంది. ఇటువంటి పరివర్తన వారిని విమర్శించే మీరు తేగలరా? గుండెల మీద చేయి వేసుకుని మీకు మీరే ప్రశ్నించుకోండి. ఎందుకండి బాబాగారితో వివాదం? ఎందుకు వారి పట్ల మీకు ద్వేషం? వారికి మాత్రం మీ పట్ల ఎటువంటి ద్వేషం ఉండదండి. వారికి సర్వదా సమభావం ఉండబట్టే పులికి ఈరోజు వారి చరణాల వద్ద మరణాన్ని ప్రాప్తింపజేశారు. అలా సద్గతిని ప్రసాదిస్తూ ఉన్నారు. సరే, ఆ ముగ్గురు యజమానులు ఎంతో బాధ. ఇదేంటిది, బాబాగారి వద్దకు తీసుకొస్తే దాని అనారోగ్యం తొలగిపోతుంది, దాని వ్యాధి నయమవుతుంది అనుకుంటే ఏకంగా దాని ప్రాణమైపోయింది. సరే, మళ్ళీ నెమ్మదిగా ఆలోచించారు. పోనీలే, వ్యాధి వచ్చింది కానీ సత్పురుషుని సన్నిధికి వచ్చింది, సత్పురుషుని చూస్తూ మరణించింది, వారి చరణాల వద్ద మరణించింది. పోనీ ఆ జీవుడికి ముక్తి కలిగిందని వాళ్ళలో వాళ్ళు సంతోషించడం కూడా జరిగింది. అప్పుడు బాబా చెప్పారట, క్రితం జన్మలో ఈ పులి మీకు రుణపడి ఉంది, ఆ బాకీ తీర్చుకోవడానికి కోసంగా ఇప్పటి వరకు మీకు బందీగా ఉంది, అందుకని మీ సేవ చేసింది ఇప్పటి వరకు. ఇప్పుడు మీ సేవ నుంచి దానికి విముక్తి కలిగింది. ఏదో పూర్వపుణ్యం ఉండబట్టే అది ఇక్కడికి వచ్చింది, దాని మరణం ఇక్కడ ఉంది అని తమను చూపించారట. దాని మరణం ఇక్కడ ఉంది, దానికి అత్యంత శాంతి లభించింది. తీసుకువెళ్ళి ఆ శివాలయం వద్ద, తకియా వెనకుండా శివాలయం వద్ద ఆ శవాన్ని పూడ్చిపెట్టండి, దానికి సద్గతి లభిస్తుంది. మీ నుంచి బంధ విముక్తి, రుణ విముక్తి కలుగుతుంది, ఆ పులికి సద్గతి లభిస్తుంది. బాబాగారు చెప్పిన వచనాల్లో ఒక్క మాటను గమనిద్దాం. పూర్వజన్మల్లో రుణపడి ఉంది ఈ ముగ్గురికి, మరి ఆ రుణం తీరిపోలేదే. ఆ రుణాన్ని తీర్చుకునేందుకు పులిగా పుట్టినా కూడా ఇప్పుడు వారి వద్దకు రాబడింది. ఏమో బాబాగారే తన భక్తుడిని రుణ విముక్తుడిని చేసేందుకోసంగా వారి వద్దకు పంపించారా, వారి సేవ చేయించారా? చెప్తారు బాబాగారు, భక్తులలో
రుణ విముక్తులైన వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు 36వ అధ్యాయంలో మనం దీన్ని దర్శించవచ్చు. కాబట్టి ఏ జన్మలోనో తమను ఆశ్రయించిన భక్తుడు ఆ కాస్త రుణపడి ఉంటే ఆ రుణాన్ని తీర్చుకునేందుకే వారి వద్దకు పంపించాడా? బాబాగారు ఆ ముగ్గురు యజమానుల చేతిలో 50 రూపాయలు పెట్టారట. ఎందుకు పెట్టారు 50 రూపాయలు అనంటే ఆ భక్తుడు తీర్చలేక బాకీ పడ్డ ఆ మిగతా సొమ్ముని ఏమన్నా బాబాగారు చెల్లించారా అనిపిస్తుంది. అంటే చూడండి, వారిని ఆశ్రయించాలే కానీ మన కర్మని వారు స్వీకరిస్తున్నారు, మన కర్మని పంచుకుంటున్నారు. మనం ఏదైనా రుణపడి ఉంటే బాకీ తీర్చలేకపోతే ఆ బాకీని కూడా వారు తీరుస్తున్నారు. ఎవరు తీర్చగలరండి? ఎవరు ఇంతటి ప్రేమను చూపించగలరు? వారొక్కరు తప్ప. అందుకే ఒక్క బాబాగారు కానీ మనసులో ప్రవేశిస్తే ఇక మనసులో ఎవ్వరికి స్థానం ఉండదు అని సచరిత్ర స్పష్టంగా చెప్పింది. ఇది కోటాను కోట్ల మంది సాయి భక్తుల అనుభవం. కాబట్టి ఏ జన్మలో రుణపడి ఉందో ఆ రుణం తీరింది. బాబాగారి దర్శనంతో దానికి వచ్చిన లాభాన్ని చెప్తారు హేమాడ్ పంత్ గారు. బాబాగారి దర్శన సౌభాగ్యంతో శాప విమోచనమై పాపాలు దగ్ధమైపోయి బంధనాలు తొలగిపోయి కష్టాలు విడిపోయి ఏ ప్రయాస లేకుండానే దానికి ముక్తి లభించింది. బాబాగారి సందర్శన భాగ్యంతో మాత్రమే శాపం విమోచనమైంది, శాపం తొలగిపోయింది ఆయన దర్శన భాగ్యంతో. అలాగే పాపాలు దగ్ధమైపోయాయి, పాపకర్మంతా పూర్వకర్మంతా నశించిపోయింది, కష్టాలు తొలగిపోయాయి, బంధనాలు విడిపోయాయి, ఏమాత్రము ప్రయాస లేకుండానే ముక్తి లభించింది. కాసేపు బాబాగారి దర్శనాన్ని పొందగలిగితేనే ఇటువంటి అద్భుతమైన ప్రాప్తి లభించిందే. మరి బాబాగారి దృష్టిలో మనం మన జీవితకాలం ఉన్నామనుకోండి, ఇటువంటి సద్గతిని వారు మనకు అనుగ్రహించరా?